న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. మేడే సందర్భంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ ఉత్సాహంగా ర్యాలీలు, ప్రదర్శనలు చేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. మేడే సందర్భంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ ఉత్సాహంగా ర్యాలీలు, ప్రదర్శనలు చేశారు. ప్రధానంగా మండల కేంద్రమైన తాళరేవులో సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. మేడే వర్ధిల్లాలి, కనీస వేతనాలు అమలు చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గుడ్డివాణి తూము సెంటర్లో శ్రీ యువశక్తి ఆటో యూనియన్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో కార్మిక జెండాను ఆవిష్కరించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్మికులంతా ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్మికులు ఎన్నో హక్కులు సాధించుకోవడం కోసమే ఈరోజు మేడే ప్రపంచవ్యాప్తంగా మేడే అనేది వచ్చింది. అంటే మేడే కార్మికుల హక్కుల కోసమే ఈరోజు మరి కార్మికులు అందరూ కలిపి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఏదైతే జీతాలు ఇవ్వాల్సి వస్తుందో కనీస వేతనాలు ఇచ్చిన రోజునే మరి వారు ఉద్యోగస్తులుగా గుర్తించబడతారు. కానీ కనీస వేతనాలు లేకుండా అరాకొరా జీతంతో ఈరోజు ప్రభుత్వాలు ఇవ్వడం జరుగుతుంది. రేట్లు పెరుగుతున్నాయి కానీ వేతనాలు పెరగట్లేదు. మరి ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వాలు మరి కనీస వేతనం అమలు చేయాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కనీస హక్కుల్ని అమలు చేయాలని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తాళరేవు మండలంలో వివిధ సంఘాలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఇక్కడ మేడేలో పాల్గొనడం జరుగుతూ ఉంది. పెద్ద ప్రదర్శన జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజు కార్మికులందరం కూడా చెప్పేది ఏంటంటే, భారతదేశంలో ఈ యొక్క నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను మార్చివేసి యజమానులకు అనుకూలంగా తయారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలని తీసుకొచ్చారు. దానిలో యజమాని చెప్తే 8 గంటలు కాదు 10 గంటలైనా సరే 12 గంటలు సరే పని చేయాలని చెప్పి పెట్టారు. ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని మార్చేసే దుర్మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. రెండో అంశం, ఈ దేశంలో అనేక మంది స్కీమ్ వర్కర్లు, ఆశాలు, అంగన్వాడీలు, మిడ్ డే మీల్ వర్కర్స్, ఉపాధి హామీ అనేక మంది స్కీమ్ వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి పథకాలు వచ్చి 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా కనీస వేతనం అనేది ఇవ్వట్లేదు. సుప్రీంకోర్టు కనీస వేతనం ధరలకు అనుగుణంగా కనీసం 26,000 రూపాయలు ఇస్తేనే కానీ కార్మిక కుటుంబాలు బతకలేవని చెప్పి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పటికీ కూడా 10,000, 9,000, 6,000, 7,000 తప్ప ఎవరికి కూడా 15,000 ఇచ్చే సందర్భం ఎక్కడా కనబడినటువంటి దుర్మార్గమైన పరిస్థితి నేడు భారతదేశంలో ఉంది. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కానీ కార్మికుల నిజ వేతనాలు పడిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలు కార్మికుల కోసం ఉన్నాయా, యజమానుల కోసం ఉన్నాయా అనేది మనం ఆలోచించాలి. దుర్మార్గమైనటువంటి కార్మిక చట్టాలు మార్చేసి యజమానులకి తొత్తులుగా తయారు చేసే పద్ధతిలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అలాగే రైతుల మీద దాడులు జరుగుతున్నాయి. ఉపాధి హామీని పూర్తిగా అమలు చేయటం లేదు. ఏ విధంగా చూసిన సామాన్య ప్రజానికి అందరికీ కూడా నష్టం వచ్చే విధంగా ఈ రోజు పరిపాలకులు చేస్తున్నారు. కాబట్టి ఈ మేడే సందర్భంగా అందరం కూడా ఐక్యంగా ఉండి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకోమని ఈ రోజు మన ప్రతిజ్ఞ బోనాలి.
రాబో కాలంలో ఉద్యమాలు తీవ్రతరం అవ్వాలి. అందులో భాగంగానే మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ కలిపి దేశవ్యాప్త సమ్మె చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఆ సమ్మెలో కూడా మన అందరం పాల్గొని ఈ యొక్క ప్రభుత్వాల యొక్క కళ్ళు తెరిపించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేడే సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి వివిధ సంఘాలు, మహిళా సంఘాలు ఇంకా అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ మేడే దినం సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే 1886లో అమెరికాలో చికాగో నగరంలో జరిగినటువంటి ఈ మొట్టమొదటిగా ఈ కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడడం జరిగింది అమెరికాలో. ఆ రోజు చాలా సమస్యలు ఎదుర్కొని ఎన్నో సంఘాలు ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటూ వచ్చిన క్రమంలో తర్వాత ప్రపంచం అంతా ఏకమై ఈ మేడే రోజుని మేడే దినంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ప్రపంచ కార్మికులంతా కలిపి ఈ మే 1వ తారీఖుని మేడే జరుపుకుంటున్నాం. ఈ మేడే జరుపుకోవడానికి ఈ ఎంతో మంది బలిదానం అవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజుకు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో కార్మికుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో హక్కులను కల్పించి ఈ రాజ్యాంగానికి స్పెషల్ గా కార్మికుల కోసం ఎన్నో హక్కులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ హక్కులను ఉపయోగించుకుంటూ కార్మికులందరూ కూడా ఏకంగా ఉండాలని చెప్పి ఇక ఈ రకంగా కోరుకుంటున్నారు. జై భీమ్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీలో గత నెల 9వ తారీఖున నిర్వహించిన గ్రామ సభలో సుంకరపాలెంలో వివిధ సమస్యలపై నాయకులు లేవనెత్తిన అంశాలను గూర్చి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ నిమిత్తం డిఎల్పిఓ అన్నామని విచ్చేసి నాయకులతో సంప్రదింపులు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీలో గత నెల 9వ తారీఖున నిర్వహించిన గ్రామ సభలో సుంకరపాలెంలో వివిధ సమస్యలపై నాయకులు లేవనెత్తిన అంశాలను గూర్చి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ నిమిత్తం డిఎల్పిఓ అన్నామని విచ్చేసి నాయకులతో సంప్రదింపులు నిర్వహించారు. 6 ప్రధాన అంశాలపై నాయకులతో ముఖాముఖి నిర్వహించారు. తదుపరి విచారణ అనంతరం నివేదికను బట్టబయలు చేస్తానని ఆమె నాయకులకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఈవో పిఆర్డి రమణ, పంచాయతీ సెక్రటరీ వలీబాబా, ఎంపీటీసీ గత్తుల సీను, మోపూరి రెడ్డినాయుడు, వడ్డీ ఏడుకొండలు, మోపూరి వెంకటేశ్వరరావు, గుత్తుల నాగేశ్వరరావు, పులివెల రవి, కావూరి సత్యనారాయణ, నాగబత్తుల వెంకటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ₹2 మళ్ళీ ₹5 చూడండి ఎంత వస్తుందో. బాక్స్ ఎప్పుడు నింపితే ఇప్పుడు పట్టిపోయేవాడు. లెక్కలంటే కూడా 200 లీటర్స్ ట్యాంక్ అండి. అంటే 100 టిన్నులు అవుతాయని మనకు ఆనాడే అవ్వలేదు. రోజుకి ఒక అవుతాయి కాబట్టి 100 to 150 టిన్స్ మనకు లెక్క అండి. దాని మీద ఏం ఖర్చు పెట్టినా పంచాయతీ నుంచేనండి. ఆ డబ్బులు మాత్రం ముట్టుకోలేదు. పంచాయతీ నుంచే లెక్కలు ప్రతిదీ కూడా తీర్మానం. దాని మీద మీ ఉపయోగం ఏంటి? ఆ డబ్బులు ఏమైంది? పంచాయతీ సమస్య చేయలేదు. అది ఏమైనా చూద్దాం. రెండోది వచ్చిందంటే 10 మంది డాక్టర్స్ పెట్టారనేసి ఇందులో మన పంచాయతీలో సెక్రటరీ గారు ఇంట్లో సమస్య దాంట్లో వచ్చేసి మేము ఈ స్పందనాలు శుక్రవారం రోజు 5,000 వచ్చేసినటువంటి కంప్లైంట్ ఇచ్చి నేను తీసిందనేసి మేము కంప్లైంట్ చేస్తే సెక్రటరీ గారు ఏమి ఇచ్చారంటే కంప్లైంట్ అంటే ఎవరి లాగిల్లోకి వెళ్ళిందో మన లాగిల్లోకి రావు. కొన్ని ఆర్టీఓ లాగిల్లోకి వెళ్తాయి, కొన్ని ఆర్టీఓ గారి లాగిల్లోకి వెళ్తాయి, కొన్ని తహసీల్దార్ గారి లాగిల్లోకి వెళ్తాయి, కొన్ని ఎంపీడీఓ గారి లాగిల్లోకి వెళ్తాయి, కొన్ని సెక్రటరీ గారి లాగిల్లోకి వస్తాయి, కొన్ని డివాడి గారి లాగిల్లోకి వస్తాయి, కొన్ని డిస్కో గారి లాగిల్లోకి వస్తాయి, కొన్ని నా ఆ సబ్జెక్ట్ని బట్టి అంతే వాళ్ళు గవర్నమెంట్కి వస్తారు. అంతేగాని మీరు రాలేదు రాలేదంటే నేను చెప్పను. నా లాగిల్లో గ్రామ సభలో చెప్పారు కదన్నా. ఉన్న భూమిని 126 సర్వే నెంబర్ వేసి ఈ 125లో ఉన్నటువంటి డ్రైన్ పవర్ బోర్డుని రిజిస్టర్ చేశారంటే చేసేసి దాన్ని అందించారండి. అలాగే ఆ పట్టాలు కూడా ప్రతిష్ఠించారు.
అది డైరీ ఫారం 125 సర్వే నెంబర్ డైరీ ఫారం తెలుసు, ఎంఆర్ఐ గారు తెలుసు, ఎండిఓ గారు తెలుసు. ఈసారి దాంట్లో ఏదో కట్టడం మొదలుపెట్టి ప్రభుత్వం వారి ఆర్డీఓ గారు వచ్చి సరిగ్గా అంటే అంతవరకు నాకు ఫోటో ఉన్నా ఇవి ఉన్నా అది మన ఆర్డీఓ గారు వెళ్ళి దాన్ని పరిగణించారు. తిరిగి ఇవాళ కూడా ఆ మెటీరియల్ అది అక్కడే ఉంది. అవి ఎవరన్నా పంపించి చూపించవచ్చు. ఇంకా విషయాలు మా ఊరు కూడా చెప్తాడు. మీ డబ్బు ఇచ్చేస్తాను, మీకేం చెప్పలేదు. ఆ పొలైటప్పుడు మీద పై అధికారులు పెట్టుకున్నాడు, మీ డబ్బు ఇచ్చేస్తాను అని చెప్పి ఆ 45 మంది తీసి మీకు మొత్తగా తిరగడం జరిగింది. 45 మంది చెప్పకండి మీరు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అని చెప్పి 45 మంది ఇస్తే తిరిగాడు. అది కాకుండా బైపాస్లో ఒక్కొక్క హోటల్ దగ్గర 50 వేలు యాభై ఉన్నాయి. బైపాస్లో ఒక్కొక్కటి 50 ఉన్నాయి, 50 వేలు తీసుకున్నాడు. అది కూడా రసీదు ఏమీ లేదు. ఆ ట్యాప్ 50 పొలాయికి ఒక్కోదానికి 5,000 రూపాయలు 45 మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. రసీదు ఇవ్వలేదు. ఆ డబ్బులు పంచాయతీ చెప్పట్లేదు. 45 పొలాలు అన్ని 5,000 రూపాయలు తీసుకుని కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మేడే సందర్భంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ ఉత్సాహంగా ర్యాలీలు ప్రదర్శన చేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మేడే సందర్భంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ ఉత్సాహంగా ర్యాలీలు ప్రదర్శన చేశారు. శ్రీ వీరభద్ర తాపీ మేస్త్రీల సంఘం, శ్రీ కనకదుర్గ దింపు కార్మికుల సంఘం, శ్రీ విజయదుర్గ మెకానిక్ వెల్డర్ అసోసియేషన్ సంఘాల కార్మికులంతా మేడే నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సోదరులందరికీ మేడే శుభాకాంక్షలండి. శ్రీ విజయదుర్గ మెకానిక్ వెల్డర్స్ వర్కర్స్ యూనియన్ స్థాపించి 7వ సంవత్సరం పూర్తి చేసుకున్నామండి. ఈ 7 సంవత్సరాల్లోని మా యూనియన్ సభ్యులందరూ కలిసి సుంకరపాలెం బైపాస్ సెంటర్లో మెకానిక్ అండ్ వెల్డర్స్ కలిసి యూనియన్ స్థాపించుకున్నామండి. యూనియన్ సభ్యులందరూ సహాయ సహకారాలతో ఇప్పుడు దాకా మేము జీవంతంగా దీన్ని నడుపుకుంటూ వచ్చినామండి. మా యూనియన్లో ఎవరికి ఏ ఆపదలో కష్టాలు వచ్చినా సరే ఆదుకుంటూ సభ్యులందరితో కలిసి చక్కగా పరిష్కరించుకుంటూ, ఏ సమస్యలు వచ్చినా పరిష్కరించుకుంటూ ప్రెసిడెంట్ గారు కాదా రాము గారు, అలాగే సెక్రటరీ గారు వనజల రామకృష్ణ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు మల్లిపూడి కుమార్ గారు, అలాగే జాయింట్ సెక్రటరీ గారు శ్రీని గారు, ప్రధాన శ్రీని గారు,
ఇంకా మిగతా సభ్యులందరూ కలిసి ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ముందుండి సహాయ సహకారం అందిస్తూ 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టు ఆ యూనియన్ ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర యూనియన్తో 26 జిల్లాల యూనియన్తో కలిపి మన జిల్లా యూనియన్లో కలిపి వాళ్ళ సహాయ సహకారాలతో ప్రతిదానికి ముందుకు వెళ్తున్నామండి. దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళి సభ్యులందరూ మన యూనియన్కి సహకరించి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్నెస్ సిస్టమ్ తరఫున మా యూనియన్ అందరూ కూడా కట్టి తెలిసి అందరూ వస్తున్నామండి. ఇదే యూనియన్ అలా కొనసాగాలని మేము కోరుతున్నాం. అందరికీ మేడే శుభాకాంక్షలు అండి. కార్మికుల ఐక్యత పాలిత ప్రాంతమైన యానం పరిశ్రమల ప్రాంతంలో పరిశ్రమల వద్ద సిఐటియు జెండా ఆవిష్కరణ చేసి దొమ్మేటిపేట గ్రామం నుండి రెడ్ టీ-షర్ట్ ధరించి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పాలిత ప్రాంతమైన యానం పరిశ్రమల ప్రాంతంలో పరిశ్రమల వద్ద సిఐటియు జెండా ఆవిష్కరణ చేసి దొమ్మేటిపేట గ్రామం నుండి రెడ్ టీ-షర్ట్ ధరించి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి యూనియన్ నాయకులు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. పాత బస్టాండ్లో సిఐటియు జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం యానం నల్లచెరువు వద్ద నుండి మేడే వర్ధిల్లాలి, సామ్రాజ్యవాదం నశించాలి, సోషలిజం వర్ధిల్లాలి, కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి ని నినాదాలు చేసుకుంటూ పిల్లరాయి గుడి మీదుగా చిన్న సెంటర్ నుండి పాత బస్టాండ్ వరకు ప్రదర్శనగా వెళ్లి పాత బస్టాండ్ వద్ద ప్రత్యేక సంఘం నుండి యూనియన్ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భవ నిర్మాణ కార్మిక సంఘం యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. అంబేద్కర్ ప్రభుత్వం కొత్త తీరుతో లేబర్ కోడ్లు వెంటనే కార్మికులు నష్టం కలిగించే లేబర్ కోడ్లు వెంటనే ప్రభుత్వం దిగువతో లేబర్ కోడ్లు వెంటనే కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. మేడే 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 ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. సోషలిజం 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 సోషలిజం. చిన్నగారు రండి, కూర్చోదు రండి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఐఎఫ్టియుసి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఐఎఫ్టియుసి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని గురువారం జగ్గంపేటలో ఎర్ర జెండాలతో అరుణోదయ కళాకారులు డప్పులతో నృత్యాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కోరకొండ శ్రీనివాస్ ఎర్ర జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా మేడేను ఉద్దేశించి ఐఎఫ్టియు జాతీయ కమిటీ సభ్యులు ఈ చిట్టిబాబు మాట్లాడుతూ కార్మికులకు 8 గంటల పనిదినం పోరాడి సాధించుకున్న ఇంకా యజమానులు కార్మికులతో 12 గంటల పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం అమలు కావడం లేదన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ బోర్డును వెంటనే అమలు చేయాలని కోరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరుద్యోగ భారతీయ యువతల పట్ల వ్యవహరించిన తీరును చిట్టిబాబు ఖండించారు. జెండా ఎగరేయవలసిందిగా కోరుతున్నాం.
మీరు ఈరోజు కార్మికులు పండగ, కార్మికుల దినం, కార్మికుల రోజు. శ్రమజీవులకు వ్యతిరేకంగా షికాగో నగరంలో ఆ రోజు వేలాది మంది రోడ్డు మీదకి వస్తే అక్కడ అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికా ప్రభుత్వం కార్మికులపైన వివక్షణారహితంగా కార్పులు జరిపితే లక్షలాది మంది చనిపోతే అందులో ఒక కామ్రేడు మిగిలి ఆ క్లాత్ని తీసి ఆ రక్తంలో ముంచి ఎగరేస్తే అది మేడో 1వ తారీఖున ప్రపంచ దినంగా మారింది. 12 గంటలు 18 గంటలకి వెట్టి సేకరికి వ్యతిరేకంగా జరిగిన విరోచిత పోరాటంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 139వ మేడే సభను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. కార్మికులు, కర్షకులు, మేధావులు ఈ రోజున అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతాంగం చనిపోతూ ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదు. ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా మోడీ గవర్నమెంట్ మూసేస్తూ ఉన్నది. ఒక 5 సంవత్సరాలకి 2 సంవత్సరాలకు ఒకసారి పాకిస్తాన్ పైన మన పైన ఒక యుద్ధం చూపి భారతీయుల పైన సానుభూతి పొందడం కోసం యుద్ధాలను ప్రకటిస్తున్నది. చిన్న దేశాలపైన అమెరికా సామ్రాజ్యవాదం, డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో విధి నిక్షేపాల కోసం, వ్యాపారాల కోసం చిన్న దేశాలపైన యుద్ధం ప్రకటించి అమాయక ప్రజలను అన్యాయంగా చంపేస్తూ ఉన్నారు. ఆ చంపేసే వాటికి వ్యతిరేకంగా ఈరోజు మేడేని జరుపుకుంటా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి. నిరుద్యోగులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు. వ్యవసాయ రంగంలో కానీ, కార్మిక రంగంలో కానీ, అలాగే చేనేత రంగంలో కానీ నిరుద్యోగులు పట్టాబద్దులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిరుద్యోగ సమస్యకి వ్యతిరేకంగా పోరాడాలని ఈ మేడే సందర్భంగా IFTU జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా మేము ఇవాళ నిరసన కార్యక్రమం తెలియజేసి జగ్గంపేటలో ఈ ర్యాలీ, ప్రదర్శన, ధర్నాను కూడా తెలియజేస్తాం. ప్రజలకి, విలేకరుల మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాల్ సలాం, థ్యాంక్ యూ. జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని CITU ఆధ్వర్యంలో మేడే ఘనంగా నిర్వహించారు. లారీ యూనియన్ ఆఫీస్ నుండి YRC వరకు నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. బాలాజీ చౌక్ సెంటర్లో కార్మికులను ఉద్దేశించి పాకలపాటి సోమరాజు మాట్లాడారు. అంగన్వాడీ యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని CITU ఆధ్వర్యంలో మేడే ఘనంగా నిర్వహించారు. లారీ యూనియన్ ఆఫీస్ నుండి YRC వరకు నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. బాలాజీ చౌక్ సెంటర్లో కార్మికులను ఉద్దేశించి పాకలపాటి సోమరాజు మాట్లాడారు. అంగన్వాడీ యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక ఐక్యత వర్తలాలి. కార్మిక హక్కుల కోసం పోరాడతాం. కార్మిక హక్కుల కోసం పోరాడతాం. కార్మిక ఐక్యత వర్తలాలి. కార్మిక హక్కుల కోసం పోరాడతాం. కార్మిక హక్కుల కోసం పోరాడతాం. మేడే మేడే కార్మిక హక్కుల కోసం పోరాడతాం. కార్మిక హక్కుల కోసం పోరాడతాం. మేడే మేడే కార్మిక ఐక్యత వర్తలాలి. కార్మిక హక్కుల కోసం పోరాడతాం. కార్మిక ఐక్యత వర్తలాలి. ఒక సైబ్రేజీ అది ఒక కార్మిక హక్కులకి ఒక నాయకులు నిర్ణయించింది. సైబ్రేజీ అన్నారు. మరి అది 12 గంటలు తినండి. నాయకులు ఎంతో పోరాడి ప్రాణత్యాగాలు చేసి ఈవేళ అదే పని దినాన్ని ఈవేళ 8 గంటలు పని తీసుకురావడం జరిగింది. మరి అటువంటిది మరి బ్రిటిష్ పరిపాలనలో మరి కార్మికులకి ఆ బ్రిటిష్ తెల్లదొరలు ఒడిలో శంకర్ ఉన్న పెట్ట తండ్రికి తెలుసు తప్ప మరి ఉయ్యాల్లో ఉన్న పెట్ట తండ్రికి కూడా
తెలియని పాపానికి పోలే. కారణం ఏంటంటే ఆ పని చేస్తుంటే ఆ బ్రిటిష్ వాళ్ళు కార్మికుల్ని ఆ బిడ్డ ఉయ్యాల్లో ఉన్న బిడ్డకి పాలు పెడుతుంటే కనీసం ఆ తెల్లదొరలో ఈవేళ ఆ బిడ్డకి పాలు ఎక్కువగా ఊటుకోళ్ళతో కూడా తల్లిన రోజులున్నాయి. మరి అటువంటిది ప్రాణసాగం చేసిన నాయకులు, ఒక సిఐటి నాయకులు ఎంతో మంది చనిపోయి మరి ఎంతో పోరాటాలు చేసి ఈవేళ ప్రజల సంఘాలుగా ఈ నాయకులందరూ కూడా పోరాడి ఈ చట్టాన్ని 8 గంటల జీవాన్ని తీసుకొచ్చి ఇవాళ ఈ ఫలితాన్ని కల్పించడం జరిగింది. అనుకుని 2009 నుంచి కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో సంక్షేమ బోర్డుని కూడా ఆవేళ జగన్ గారు తీసి ఆయన సొంతానికి ఓడుకోవడం జరిగింది. ఓడుకున్న తర్వాత సంక్షేమ బోర్డుని పక్కదావ పట్టించి ఒక అప్లికేషన్ లో పెట్టడం జరిగింది. కార్మికులందరికీ కూడా ఈవేళ ఉపాధి లేక ఈవేళ తిండికి ఇబ్బందులు పడి పనులకి ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులు గురవడం జరుగుతుంది. మొన్నగా నిన్న ఎలక్షన్ ముందు ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఏమండి కార్మిక సోదరులారా, ఇదే బాలోత్సవ సెంటర్లో మన డిప్యూటీ సీఎం గారు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు వరకు ఇసుక మీకు అందుబాటులో లేవు కార్మిక సోదరులారా, మీకు పనిబాటులో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సోదరులారా. సంక్షేమ బోర్డు దీన్ని పక్కదావ పట్టించి 1,000 కోట్ల రూపాయలు కూడా ఈవేళ వాడటం జరిగింది. సంక్షేమ బోర్డుని నేను అమలు చేస్తాను, నేను పెండింగ్ ఉన్న ట్రైన్లన్నీ కూడా రిలీజ్ చేస్తాను అని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నన్ను అసెంబ్లీకి పంపించండి, నన్ను నెక్కించండి. మరి సంక్షేమ బోర్డు అమలు చేస్తున్నాడు ఆయన జ్ఞాపకం లేదా అని మేము అడుగుతున్నాం. ఒక సిఐటిగా, ఒక ప్రజా సంఘాలుగా కూడా మేము అడగడం జరుగుతుంది. సిఐటి నాయకులు సిఐటి జరిగింది. మరి అటువంటిది ఆయన చెప్పడం జరిగింది. ఆవిడకే పవన్ కళ్యాణ్ గారికి నిబంధన ఇస్తే పవన్ కళ్యాణ్ గారిని అడిగారు. అడిగితే పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంక్షేమ బోర్డు అమలు చేయలేదా, సంక్షేమ బోర్డు రిలీజ్ చేయలేదా అని పవన్ కళ్యాణ్ గారికి తిరిగి అడగడం పరిస్థితి వచ్చిందండి. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక డిప్యూటీ సీఎం గారికి ఆయనకి తెలదండి సంక్షేమ బోర్డు అమలు అయిందో అమలు అయిందో ఒక సీఎంకి తెలదా? ఆయన చేస్తారన్నప్పుడు మరి చేయాలి కదా, కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలి కదా అని మేము ఈవేళ వ్యాప్తంగా ఒక మేళ జరుగుతుంది, ఒక సెలబ్రేషన్ జరుగుతుందంటే ఈవేళ కార్మిక హక్కుల రోజు, కార్మిక ఉపాధి కల్పించే రోజు. ఈవేళ 450 కోట్లు కూడా వచ్చి చేయాలని కూడా మేము చూసి చేస్తూ ఉన్నాం. ఈవేళ కోనసీమ జిల్లా రాజోలు మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామంలో హైవే నిర్మాణ పనులను అడ్డుకున్న స్థానికులు హైవే నిర్మాణం వల్ల తాము శ్మశాన వాటికను కోల్పోతున్నామంటూ గత కొన్ని సంవత్సరాలుగా హైవేని అడ్డుకుంటున్న గ్రామస్తులు హైవే నిర్మాణంలో జరుగుతున్న తీవ్ర జాప్యంతో పోలీసులను ఆశ్రయించిన హైవే అధికారులు. ఉత్తర కోనసీమ జిల్లా రాజోలు మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామంలో హైవే నిర్మాణ పనులను అడ్డుకున్న స్థానికులు హైవే నిర్మాణం వల్ల తాము శ్మశాన వాటికను కోల్పోతున్నామంటూ గత కొన్ని సంవత్సరాలుగా హైవేని అడ్డుకుంటున్న గ్రామస్తులు హైవే నిర్మాణంలో జరుగుతున్న తీవ్ర జాప్యంతో పోలీసులను ఆశ్రయించిన హైవే అధికారులు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు నడుమ హైవే నిర్మాణ పనులు గ్రామస్తులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం. కలెక్టర్ సూచించిన విషయాలను పరిగణలోకి తీసుకోవాలంటూ పోలీసులు గ్రామస్తులకు నచ్చచెప్పే ప్రయత్నం. దీనితో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.